చెప్పాలి. మా ఉద్దేశంలో సేవ అన్నది భగవంతుడు మనల్ని ఒక మీడియేటర్గా ఉపయోగించి ఆయనకి ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి మధ్యలో మనల్ని ఉపయోగిస్తూ ఉంటాడు. సో అది భగవంతుడు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయి మాధవ్ నగర్, నాయుడు తోట, విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి మనం అయితే ఎందుకు వచ్చామంటే, శంకర్ ఫౌండేషన్ స్థాపించి దీనుల ఆర్తజనుల జీవితాల్లో కాంతులు నింపి అందరికీ స్ఫూర్తిదాయం ఇచ్చి మా అందరికీ మార్గదర్శిగా నిలిచిన చిరస్మనీయులు శ్రీ ఆత్మకూరు శంకర్రావు గారి 93వ జయంతి వేడుకలకు మనల్ని ఆత్మీయంగా ఆహ్వానించడం అయితే జరిగింది. గ్రామంలోని నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి శంకర్ ఫౌండేషన్కు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవితాల్లో వెలుగు రావడానికి మనం కూడా భాగస్వాములం కాబట్టి మనల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనతో పాటు ఉత్తరాంధ్రలో ఉంటున్న స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బొబ్బులి అభ్యోదయ ప్రిన్సిపల్, అభ్యోదయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ చింతా సారథి మేడం గారు మరియు సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎస్విబి సాయి కుమార్ గారు ముఖ్య సపోర్టర్స్ అతిథులుగా ఇక్కడికైతే రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన శంకర్ ఫౌండేషన్ ద్వారా మనం అందరం ప్రతి గ్రామంలో ఇలా ఆపరేషన్కి అందరు ముసలి వాళ్ళు వృద్ధులందరూ పంపిస్తున్నారు కదా మన ఫౌండేషన్ ద్వారా. అందుకు వాళ్ళ ఆత్మకూరు శంకర్రావు గారు పుట్టినరోజు సందర్భంగా మన ఫౌండేషన్ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. గౌరవప్రదంగా చాలా గౌరవించారు, చాలా చక్కగా ఆహ్వానించారు. అభ్యోదయ ఫౌండేషన్ శారదా మేడం గారు కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శంకర్ ఫౌండేషన్ వారు ఈరోజు ఆత్మకూరి శంకర్రావు గారి జయంతి వేడుకల్లో భాగంగా ఫౌండేషన్ డే రోజున ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మేము గత కొన్ని ఏళ్ళగా మా గ్రామాలలో నేత్ర శిబిరాలు నిర్వహించి చాలామందికి ఫ్రీగా ఆపరేషన్స్ చేయించటం, అది శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నది మనందరికీ తెలిసిందే. అలాగే వాళ్ళు కళ్ళు లేకపోతే, చూపు లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ, అందులో పెద్దవాళ్ళకి వృద్ధులకి ఇంట్లో చాలా బాధగా అనిపించేది. అలాంటిది ఈ క్యాంప్స్ ద్వారా వాళ్ళు శంకర్ ఫౌండేషన్కి వచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలామంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా లైఫ్లో చాలా మళ్ళీ తిరిగి పునర్జన్మిచ్చారు అన్నట్టుగా వాళ్ళంతా కూడా మాకు చెప్పడం జరిగింది. అది మాకందరికీ ఆ సేవలో నిమగ్నమైనందుకు మాకందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. సో అంతమందికి కంటి చూపునిచ్చినటువంటి శంకర్ ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ డెమో అండి. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే, మన కళ్ళు జోడు లెన్స్ ఉంటాయి చూడండి, ఆ లెన్స్ ఆకారంలో అయితే ఈ హాస్పిటల్ అయితే డిజైన్ చేశారు. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఉందో మొత్తం మనం బయట డైరెక్టర్లు చూసినా సరే అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారండి. ఇతను సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ రేవంత్ గారు, మన అమ్మ సేవ ఫౌండేషన్ సభ్యులు. మనకి మీటింగ్ 3 గంటల సమయం ఉంటుంది కాబట్టి అక్కడ లోన వెళ్ళి తినడానికి స్నాక్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. బ్యాగ్స్తో ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు అందజేస్తున్నారు శంకర్ ఫౌండేషన్ టీమ్. థ్యాంక్ యూ శంకర్ ఫౌండేషన్ టీమ్. హాల్లోకి వెళ్ళగానే హాల్ మొత్తం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది, చాలా ఫుల్ అయిపోయింది. మేడం గారు, అన్నయ్య గారు ఎదురైతే కూర్చున్నారు. మేమైతే వెనక కుర్చీలు అయితే ఎంచుకున్నాం, ఎందుకంటే మాకు అదే సేఫ్టీ అని. మేడం మెల్లకొన్ను సమస్య గురించి అయితే చాలా చక్కగా వివరించారు. ఆ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళు చేసిన ఆపరేషన్స్ గురించి, క్రిటికల్ ఆపరేషన్స్ గురించి చూపించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి కూడా వివరించడం అయితే జరిగింది. ఇప్పటి వరకు శంకర్ ఫౌండేషన్
హాస్పిటల్ నుంచి చేసిన ఆపరేషన్లు మొత్తం 26,61,447 ఆపరేషన్లు అయితే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు 25,220 ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు శంకర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా. ఇకపోతే లంచ్ టైం బ్రేక్లో మనం అందరం ఇప్పుడు ఎందుకు తినడం, తర్వాత తిందామని అనేసి ఒకసారి మనం ఆపరేషన్కి పంపిస్తున్నావు కానీ అక్కడ ఎలా చూసుకుంటున్నారు ఒకసారి పేషెంట్లు కనుక్కుందామని శారదా మేడం గారు, సాయి కుమార్ అన్నయ్య గారు, తర్వాత మేము కూడా పేషెంట్ల దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి ఎలా చూస్తున్నారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా శారదా మేడం గారు వాళ్ళందరిని అయితే అడిగారు. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు? గాజువాక. ఆమెకు ఓకే, ఆమెకు ఆపరేషన్. ఓకే, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఈరోజు ఇంకెలా వస్తున్నారు అనమాట. మీరు ఈరోజే వచ్చారా ఇక్కడికి? నిన్న వచ్చారా? ఏంటి మీ కంటికి సమస్య ఏంటి? ఆ కన్ను బానే ఉందా? ఎక్కడ చేయించుకున్నారు? ఇప్పుడు ఈ కన్నుకి చేయించుకోవడానికి వచ్చారు. ఎప్పుడు టెస్టులు చేశారు మీకు? ఎప్పుడు ఆపరేషన్ ఎప్పుడు చేస్తానన్నారు? ఇంకా చెప్పలేదా? భోజనం చేశారా మీరు? బాగుందా ఇక్కడంతా? ఎన్నాళ్ళు అయింది అలా అయ్యి? అవునా, మరి అలాంటప్పుడు మీరు బయట మందులు వాడకూడదు కదా, కన్ను చాలా సెన్సిటివ్ కదా. అవే నన్ను గుచ్చుకుంది అంటే కన్ను చాలా సెన్సిటివ్ కదా, మీరు డాక్టర్ గారికి చూపించేసుకోవాల్సింది అప్పుడే. ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ. ఏం చెప్పారైతే ఇప్పుడు? చేస్తానన్నారా? ఓకే, అన్ని టెస్ట్లు అన్నీ అయిపోయినాయా? బాగుందా ఇక్కడంతాను? భోజనం అయిపోయిందా మీది? సరే అయితే రేపు ఎప్పుడో టెస్ట్లు మిగతా చేసేస్తారంట. ఓకే, జాగ్రత్త చూసి చేస్తారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, పర్వాలేదు. మీరు కూడా ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే వెంటనే చేసేస్తారు, ఒక్క రోజులోనే పంపించేస్తారు. చాలా అందరికీ మేము చేయించిన వాళ్ళందరికీ కూడా కంటి చూపది చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళును. మరి ఈ వయసులో మీకు కావాల్సింది అంతకన్నా ఏముంది చెప్పండి? ఆరోగ్యం బాగుండడమే కావాలి, అవునా? అంతే, సరేనమ్మా, వస్తుంది. ఇక మా సాయి అయితే భోజనం అయిపోయాక మంచి ఎనర్జీతో అక్కడ ఏసీని మ్యూజిక్తో తబలా అయితే వాన్ చేస్తున్నాడు. ఇకపోతే సన్మానం కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా వీలైనందుగా స్పీచ్ ఇచ్చారు. అందరూ మాట్లాడేది ఒక ఎత్తు అయితే మా శారదా మేడం గారు మాట్లాడేది ఒక ఎత్తు అండి. ఆవిడ మాట్లాడుతుంటే ఇంకొంచెం వినాలనిపించింది, అంత చక్కగా మాట్లాడారు మేడం గారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం అంతా ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం మనం చేసిన సేవలనే చెప్పాలి. మా ఉద్దేశంలో సేవ అన్నది భగవంతుడు మనల్ని ఒక మీడియేటర్గా ఉపయోగించి ఆయనకి ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి మధ్యలో మనల్ని ఉపయోగిస్తూ ఉంటాడు. సో అది భగవంతుడు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం. సో అలాంటి సేవల్లో భాగంగా ఇంతమందిని ఇక్కడ చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా మేము శంకర్ ఫౌండేషన్ వాళ్ళకి క్యాంప్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. సారు ఇందాక చెప్పారు, ఆ సార్ ఏమన్నారంటే పిల్లల్లో సేవాభావం నెలకొల్పితే అంటే తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు. అది కరెక్టే. మా స్కూల్లో మేము బ్లడ్ క్యాంపు, మెడికల్ క్యాంపు, ఐ క్యాంప్స్ లాంటివి ఇయర్లో 2-3 టైమ్స్ నిర్వహిస్తామండి. అందులో మా పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళ ద్వారా మేము సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ శంకర్ ఫౌండేషన్ తాలూకా కంటి అదే నేత్ర శిబిరం మేము నిర్వహించినప్పుడు ఫస్ట్ టైం నాకు ఏంటి అందరూ వెళ్ళిపోతుంటారు కదా, పెడితే ఎవరైనా వస్తారా రారా అనుకున్న టైంలో
ఫస్ట్ క్యాంప్ లో 650 క్రాస్ చేసామండి ఒక్క డేలో ఓపీ. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా స్టన్ అయ్యారు, ఏంటి మేడం అలా ప్రవాహంలో వస్తూనే ఉన్నారని. అది మా ఫస్ట్ అన్నమాట. సో ఆ రోజు ఆ క్యాంప్ అంతా సక్సెస్ అయిందని వీళ్ళు చెప్పేసరికి, ఎందుకంటే చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, సో వాళ్ళు చెప్పేసరికి నాకు చాలా ఆనందం వేసింది. అంతకు మించి ఆనందాన్ని ఎక్కడ పొందానంటే, ఆపరేషన్ అయిపోయి వచ్చిన తర్వాత ఆ పేషెంట్స్, అమ్మ నిజంగా మాకు కళ్ళు కనిపించవు, ఇంతే మా లైఫ్ ఏమో అనుకున్నాము, అలాంటి మాకు దేవుళ్ళ మీరు కట్టి చూపించారు అని కాళ్ళొక్కడే పట్టుకోలేదండి. నిజంగా భగవంతుడి తర్వాత భగవంతుని, ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. సో అలాంటి కంటి చూపించి వాడికి నిజంగా పునర్జన్మ ఇచ్చినట్టే. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన తర్వాత ఇంకెలాగైనా సరే ఇంకా ఎక్కువ చేయాలి అని చాలా అనుకున్నాం మేము. అందులో మీరంతా కూడా ఫ్రీగా చేసి వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటూ, ఇప్పుడు లంచ్కి వెళ్ళేసరికి పెద్ద లైన్ ఉంది, ఆ లైన్లో నించునే టైం వేస్ట్ అని కాదు, అలా ఒక రౌండ్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మూలంగా ఒకసారి తిరిగాం సార్. తిరుగుతూ అక్కడ ఉన్న పేషెంట్స్ని కూడా మేము చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాము, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. మా దగ్గరికి ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత, అది సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇకపోతే సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ సాయాని గారికి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అయితే లభించింది. 2023 నుంచి 2024 లోపు చేసిన క్యాంపులు 14 క్యాంపులు అయితే నిర్వహించారు. అందులో 356 మందిని అయితే ఆపరేషన్కి పంపించారు. మన జిల్లా మొత్తానికి మొదటి వ్యక్తిగా ఎంపికైన సాయాని గారికి అయితే అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు అయితే మేము ఇప్పుడు అక్కడే తీసేసి చూద్దామనేసి అయితే అక్కడే ఓపెన్ చేసేసాం. ఇక మన అమ్మ సేవ ఫౌండేషన్కి అయితే సహాయక అవార్డు ప్రదానం చేశారు. మన టీంలో ముగ్గురు కూడా అవార్డు అయితే ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. యాక్చువల్గా మా ప్రాంతాల్లో మేము శిబిరాలు నిర్వహించేటప్పుడు ఈ శంకర్ ఫౌండేషన్ యాజమాన్యం వాళ్ళు రావటం, అక్కడ వాళ్ళందరికీ చెక్ చేసినాక ఎవరెవరికి ఆపరేషన్స్ పడతాయో చూసుకొని సాయంత్రం వాళ్ళ బస్సులో వాళ్ళని తీసుకొని ఇక్కడ హాస్పిటల్కి తేవడం, అయిపోయిన తర్వాత ఆపరేషన్ వాళ్ళు తిరిగి మా స్కూల్ దగ్గరకో లేదా మేము ఎక్కడైతే క్యాంప్ పెట్టామో అక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం వరకు మాకు తెలుసు. వాళ్ళని అడిగితే చాలా అద్భుతంగా ఉంది, అక్కడ చాలా బాగా చూసుకున్నారు, మాకు చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పడం వరకే ఈ మధ్యంతా విన్నాం. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా శంకర్ ఫౌండేషన్కి ఫౌండేషన్ డే సందర్భంగా మేము విచ్చేయడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు. అక్కడికి వచ్చినాక ఒకసారి మొత్తం అంతా అటు ఆపరేషన్ థియేటర్స్ అవనివ్వండి, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, పెయిడ్ అవనివ్వండి, పేషెంట్స్ తాలూకా ఫుడ్ అరేంజ్మెంట్స్, వాళ్ళ తాలూకా బెడ్స్ మొత్తం అంతా కూడా మేము హాస్పిటల్ చూసినాక మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఆపరేషన్కి వచ్చినటువంటి కొంతమంది పేషెంట్స్ని కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళంతా కూడా ఇక్కడ సదుపాయాల గురించి చాలా చక్కగా చెప్పారు. వీళ్ళు చాలా ఆప్యాయతగా ప్రేమగా మమ్మల్ని చూసుకుంటున్నారు, మా ఇంట్లో మనుషుల కన్నా బాగా చూసుకొని ఆపరేషన్లు చేసి మమ్మల్ని పంపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇందులో మేము ఈరోజు చూసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే ఒక కన్ను చేయించేసుకొని రెండో కన్ను చేయించుకోవడానికి కూడా రావడం జరిగింది. వాళ్ళంతా శంకర్ ఫౌండేషన్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు చెప్తూ చాలా సంతోషంగా ఉన్నారు. సో మా లాంటి ఆర్గనైజేషన్స్ ఇలా శంకర్ ఫౌండేషన్ లాంటి వారితో కూపపై చాలా మందికి దృష్టిని ఇవ్వగలిగే ఇది వచ్చేసరికి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అవకాశాలు ఎప్పుడైనా వస్తే సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం.